ఈ ప్రయాణంలో మనం కోనసీమలోని మారుమూల గ్రామాలు, పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు, ప్రశాంతమైన గ్రామీణ రహదారులు, సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ చివరకు అందమైన పల్లంకుర్రు గ్రామానికి చేరుకుంటాం. పచ్చని గ్రామాలు మరియు బస్సు ప్రయాణాలను ఇష్టపడే వారికి ఈ జర్నీ తప్పక నచ్చుతుంది. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక పల్లె వెలుగు బస్ జర్నీని చేద్దాం. అది అమలాపురం నుండి పల్లంకుర్రు వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్ జర్నీ. కోనసీమలోని అందమైన గ్రామాల గుండా సాగే ఈ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోయే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు అమలాపురం బస్ స్టాండ్లో ఉన్నాను. 11వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద పల్లంకురు వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. ప్లాట్ఫామ్లో మన బస్సు సిద్ధంగా ఉంది. మన బస్ రూట్ నెంబర్ 610. అమలాపురం నుండి బయలుదేరిన తర్వాత మన బస్ వయా ఎర్రవంతెన, అనాథవరం, కాట్రేని కోన మీదుగా పల్లంకుర్రు చేరుకుంటుంది. మన బస్ అమలాపురం బస్ స్టాండ్ నుండి బయలుదేరింది. అమలాపురం నుండి పల్లంకుర్రు దాదాపుగా 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరికి టికెట్ ఫేర్ 30 రూపాయలు ఛార్జ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ అన్ని బస్సులలో ఆన్లైన్ పేమెంట్ చేసే సదుపాయం కూడా ఉంది. ఇటువైపు ఉన్న ప్లాట్ఫామ్స్లో విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కాకినాడ వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ రహదారిలో మన బస్ కుడివైపు వెళుతుంది. ఎడమవైపు వెళితే రావులపాలెం వస్తుంది. మన బస్ ప్రయాణించే ఈ రహదారి నెంబర్ 216E. ఇప్పుడు సమయం ఉదయం 8 గంటలు అయింది. అందువల్ల అమలాపురంలో షాప్స్ ఇంకా తెరవలేదు. అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్య పట్టణం. అమలాపురం పేరు చెప్పగానే మీకు ఏమి గుర్తుకు వస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి బయలుదేరిన తర్వాత మన బస్ క్లాక్ టవర్ సెంటర్ నుండి ఎడమవైపు రహదారిలో ఎర్రవంతెన వైపు వెళుతోంది. ఇదంతా అమలాపురం టౌన్. ఇది అమలాపురం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇప్పుడు వచ్చేది ఎర్రవంతెన. ఇది గోదావరి బ్యాక్ వాటర్ పంట కాలువ. ఇప్పుడు వచ్చేది ఎర్రవంతెన బస్ స్టాప్. ఎర్రవంతెన నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. మనకు ఎడమ వైపున ఉన్నది కిమ్స్ మెడికల్ కాలేజ్. ఇది కోనసీమలో మొదటి మెడికల్ కాలేజ్. అమలాపురం టౌన్ దాటిన తర్వాత కోనసీమ గ్రామీణ వాతావరణం కనబడుతుంది. పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు కనబడతాయి.
ఇక్కడి నుండి ఎదురుగా వెళితే యానం మీదుగా కాకినాడ వస్తుంది. ఎడమవైపుకు వెళితే అమలాపురం బైపాస్ మీదుగా పాసలపూడి చేరుకుంటాము. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి జాతీయ రహదారి 216. ఈ ఊరు పేరు సెట్టిపేట. ఇది వేదిక కన్వెన్షన్. ఇప్పుడు వచ్చే ఊరు అనాథవరం సెంటర్. ఈ ఊరు అనాథవరం. ఇప్పుడు వచ్చేది అనాథవరం బస్ స్టాండ్. అనాథవరం నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే ఐనివిల్లి వస్తుంది. కుడివైపుకు వెళితే ఉప్పులగుప్తం వస్తుంది. మన బస్ ఎదురుగా వెళుతోంది. హైవేకి ఇరువైపులా కొబ్బరి తోటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఊరు పేరు మునికోటివారి పాలెం. ఇదంతా మునికోటివారిపాలెం గ్రామం. ఇక్కడ కొబ్బరి తోటల మధ్య ఇళ్ళు చూడడానికి బాగుంటాయి. ఈ రహదారిలో ఎదురుగా వెళితే యానాం మీదుగా కాకినాడ వస్తుంది. ఎడమవైపుకు వెళితే పోతుకుర్రు గ్రామం వస్తుంది. కుడివైపుకు వెళితే కాట్రేనికోణ గ్రామం వస్తుంది. ఇప్పుడు వచ్చే ఊరు మహీపాల చెరువు. ఈ ఊరు మహీపాల చెరువు. ఇక్కడ నుండి మన బస్ కుడివైపు రహదారిలో కాట్రేనికోణ వైపు వెళుతుంది. ఎడమవైపుకు వెళితే పోతుకుర్రు గ్రామం వస్తుంది. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి మహీపాల చెరువు పల్లంకుర్రు ప్రధాన రహదారి. ఈ రహదారిలో ఇప్పుడు వచ్చే ఊరు సిహెచ్ గున్నేపల్లి. ఇక్కడ గల సత్యమ్మ తల్లి ఆలయం చాలా ఫేమస్. ఈ ఊరు పేరు సిహెచ్ గున్నేపల్లి. గున్నేపల్లి తర్వాత వచ్చే ఊరు చెయ్యేరు. ఈ ఊరు పేరు చెయ్యేరు. ఇది చెయ్యేరు సెంటర్. మన బస్ చెయ్యేరు సెంటర్ నుండి బయలుదేరింది.
ఈ ఊరు భీమనపల్లి. ఊరు మనకు కుడివైపున వస్తుంది. ఈ ఊరు పేరు చెయ్యేరు అగ్రహారం, అంటే సిహెచ్ అగ్రహారం. ఈ ఏరియాలో కూడా చేపల చెరువులు ఉన్నాయి. ఈ ఊరు పేరు టీ సావరం. కొన్ని ఊర్లు మనకు కుడివైపున ఉంటున్నాయి, వాటి పేర్లు తెలియడం లేదు. ఈ ఊరు పేరు ఉప్పూడి. ఇప్పుడు వచ్చే ఊరు కాట్రేనికోన. ఇక్కడ నుండి ఎడం వైపుకు వెళితే కుండలేశ్వరం వస్తుంది. ఇక్కడ గల కుండలేశ్వర స్వామివారి ఆలయం చాలా ఫేమస్. ఈ ఊరు కాట్రేనికోన. ఈ ప్రాంతంలో ఇది పెద్ద ఊరు. ఇదంతా కాట్రేనికోన గ్రామం. ఈ ఊరు పేరు తిమ్మాపురం. ఈ ఊరు చూడడానికి బాగుంది. కొబ్బరి తోటలు, తోటల మధ్య చిన్న చెరువు.
ఇక ఈ ఊరు పేరు చింతలమెరక. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే బక్కివారిపేట గ్రామం వస్తుంది. ఇప్పుడు వచ్చే ఊరు గద్దెనపల్లి. ఈ ఊరు పేరు దొంతికుర్రు. దొంతికుర్రు తర్వాత కందికుప్ప గ్రామం వస్తుంది. ఇదంతా కందికుప్ప గ్రామం. కందికుప్ప తర్వాత వచ్చే ఊరు పల్లంకుర్రు. ఇది మన డెస్టినేషన్ పాయింట్. ఇదంతా పల్లంకుర్రు గ్రామం. మన బస్ అమలాపురం నుండి బయలుదేరిన తర్వాత పల్లంకూరు చేరుకోవడంతో ఏపీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఇక్కడి వరకే మన బస్ వస్తుంది. ఇక్కడ నుండి తిరిగి అమలాపురం వెళ్ళిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.